హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాం. విజయం కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ఈరోజు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరటానికి దోహదపడే కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేసే ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాము. గొప్ప వ్యాపారవేత్తలు, బాగా రాణిస్తున్న కళాకారులు, సృజనాత్మకంగా ఆలోచించే వాళ్ళు, మంచి నాయకులు, వివిధ వర్గాల్లో వయసులో విజయం సాధించిన వాళ్ళు, వీళ్ళందరిలో కామన్గా ఉండేది ఏమిటో తెలుసా? కమిట్మెంట్. రోజువారీ అలవాట్ల గురించి ఒక నిబద్ధత. ఎదుగుదల, అభివృద్ధికి దోహదపడే రోజువారీ అలవాట్లపై ఖచ్చితమైన నిబద్ధత. ఈ విషయాలు గోడను కట్టడానికి పేర్చే ఇటుకల లాంటివి. మన ఆలోచనలకు రూపం ఇచ్చేవి, మన ప్రొడక్టివిటీని పెంచేవి, మన కలలను నెరవేర్చే సాధనాలు లాంటివి. విజయం సాధించిన వాళ్ళు ఏం చేస్తారు? మిగతా వాళ్ళ నుండి వీళ్ళను వేరుగా చేసేది ఏమిటి? వాళ్ళు కొన్ని రోజువారీ అలవాట్లను తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఈ అలవాట్లు చాలా సాధారణంగా లేదా చిన్నవిగా అనిపించినా వాటి నుంచి అద్భుతమైన శక్తి ఉద్భవించి మన జీవితాన్ని మార్చి మనల్ని మన లక్ష్యాల వైపుకు తోస్తాయి. ఓపెన్ మైండ్తో, అలాగే నేర్చుకోవాలనే తపనతో వీటిని అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ జీవితంలో ఒక రివల్యూషన్ను తీసుకొచ్చి కొత్త శిఖరాలను చేర్చి అలవాట్లను చూద్దాం. మీరు కూడా మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేర్చే ఈ అలవాట్లను గురించి శోధన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, ఆ అన్వేషణలోకి మునుగుదాం. జీవితంలో విజయం సాధించి బాగా సంపాదించే టాప్ 20లో ఉండే వాళ్ళకి ఏమి అలవాట్లు ఉంటాయి? మనం సాధించే వాటిలో 95% మన అలవాట్ల నుండి వస్తుంది. సో మనం మంచి అలవాట్లను ఫాలో అయితే మనం కూడా మంచి స్థితిలోకి రావచ్చు. మంచి అలవాట్లను అలవర్చుకోవడం చాలా కష్టం, వాటితో ఉండటం చాలా సులువు. చెడు అలవాట్లు నేర్చుకోవడం చాలా సులువు, కానీ వాటితో ఉండటం చాలా కష్టం. మీరు ఏ అలవాటునైనా నేర్చుకోగలం, అలాగే మానేయగలం కూడా. మీరు చెడు అలవాట్లను మానేయాల్సిన పని లేదు, వాటిని ఎక్కువ శక్తి, ప్రభావం ఉన్న మంచి అలవాట్లతో రీప్లేస్ చేయాలి. ఒక మంచి అలవాటును ఎలా అలవర్చుకుంటారు? ఒక అలవాటును అలవర్చుకోవటం అనేది సాధన ద్వారా, అంటే రిపిటేషన్ చేయడం ద్వారా అలవర్చుకోగలం. మనం పొద్దున్నే నిద్ర లేవటం మొదలు ప్రతిదీ అలవాటే. మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళినట్టు ఊహించుకోండి. అక్కడ ఎలా వెళ్ళగలరు? అక్కడికి మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ ఆదాయంలో కేవలం 3% మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం కేటాయించండి. ఇది చాలా మంచి అలవాటు. నేను మీకు మీ వ్యక్తిగత నైపుణ్యాల నుండి ఆర్థిక అభివృద్ధి వరకు ఉపయోగపడే 7 ముఖ్యమైన విషయాలను మీకు వివరిస్తాను. ప్రతి అడుగు మిమ్మల్ని మీ ఉన్నత స్థితికి దగ్గరికి చేరుస్తుంది. ఈ 7 విషయాలు ఏంటంటే: 1. పర్సనల్ స్కిల్స్. 2. పర్సనల్ గ్రోత్. 3. పర్సనల్ పవర్. 4. పర్సనల్ ఇంప్రూవ్మెంట్. 5. పర్సనల్ ఎంపవర్మెంట్. 6. పర్సనల్ ఎనాలిసిస్. 7. పర్సనల్ గోల్. ఒక్కొక్కటి వివరిస్తాను. పర్సనల్ స్కిల్స్ అంటే రిలయబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, హార్డ్ వర్కింగ్, అడాప్టబిలిటీ, ఇతరులతో కలిసి పనిచేయగలగడం, ప్రాబ్లం సాల్వ్ చేయగలగడం, బాగా కమ్యూనికేషన్ చేయగలగడం. మీ పర్సనల్ స్కిల్స్లో వేటిని ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకోండి. కొత్త వాటిని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి నేర్చుకోవటం మొదలు పెట్టండి. 2. పర్సనల్ గ్రోత్. ఏ విషయాల్లో ఇంప్రూవ్మెంట్ అవసరమో చూసి దాని మీద పని చేయండి. మీ వ్యక్తిగత అభివృద్ధిలో నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉండాలి. మీ పర్సనల్ లైఫ్లో ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ కావాలో చూసుకోండి. చిన్న చిన్న మార్పుల కోసం ప్రతిరోజు యాక్షన్ తీసుకోండి. 3. పర్సనల్ పవర్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో, డబ్బుతో కనెక్ట్ అయి ఉండటం. మీలాంటి లక్ష్యాలు ఉన్న స్నేహితులు, బంధువులతో మీరు ఉన్నప్పుడు, మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది చాలా ప్రభావితం చేస్తుంది. 4. పర్సనల్ ఇంప్రూవ్మెంట్. పర్సనల్ ఇంప్రూవ్మెంట్ అనేది మంచి అలవాట్లు, పాజిటివ్ దృక్పథంతో ఉండటం నుండి వస్తుంది. యాక్షన్ తీసుకునే ముందు ఆలోచించడం అనేది మంచి అలవాట్లను అలవరుచుకోవడానికి చాలా అవసరం. పనిచేయడం ప్రారంభించే ముందు ప్రయారిటీస్ని సెట్ చేసుకోవటం, వాటి పర్యవసానాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యమైనది.
మానసికంగా పాజిటివ్ యాటిట్యూడ్ను మెయింటైన్ చేయడం ద్వారా మన లక్ష్యాలను ఛేదించడానికి అవసరమైన సమయం తగ్గుతుంది. 5. పర్సనల్ ఎంపవర్మెంట్, వ్యక్తిగత సాధికారత. మనలో ఉన్న మన పాజిటివ్ ఇమేజ్ని, సృజనాత్మకతను మన రోజువారీ జీవితంలో ప్రోత్సహించుకోవాలి. అది మన లక్ష్యాలను చేరేందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసి మన సాధికారతను అంటే పర్సనల్ ఎంపవర్మెంట్ను పెంచుతుంది. 6. పర్సనల్ ఎనాలిసిస్, వ్యక్తిగత విశ్లేషణ. ఏ విషయాల్లో మీకు సహజంగానే స్కిల్స్ ఉన్నాయో, అలానే ఏ విషయాల్లో మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో మిమ్మల్ని మీరే విశ్లేషించుకొని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారనే దాని గురించి మీరు నిజాయితీగా ఉండటం మీ ముందడుగు. మీ లక్ష్యాలను, ఆశయాలను ఆచరణలో పెట్టే క్రమంలో మీరు ఎక్కడ ఉన్నారు అని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ముందుకు నడిపించడానికి మీతో మీరు నిజాయితీగా ఉండాలి. చివరిది, వ్యక్తిగత లక్ష్యాలు. నిర్దిష్టమైన లక్ష్యాలు లేనప్పుడు మీ ఆశయం వృధా అవుతుంది. షార్ట్ టర్మ్ లక్ష్యాలు, లాంగ్ టర్మ్ లక్ష్యాలు సెట్ చేసుకోవడం చాలా కీలకమైనది. నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉండటం మీరు కోరుకున్న గమ్యస్థానానికి చేరుకోవడానికి అవసరమైన వ్యూహాలను గురించి సరైన అవగాహన ఉండేలా సహాయపడుతుంది. మీ లక్ష్యాల సాధనకు పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత కొద్ది రోజులు మీకు అసలు ఏదైనా ప్రోగ్రెస్ ఉందా అన్న సందేహం వస్తుంది. దీని అర్థం మీరు ముందుకు వెళ్ళట్లేదని కాదు. ఇది చాలా సాధారణ విషయం. ఇక్కడే మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. కొద్ది రోజుల తర్వాత మీరే ఆశ్చర్యపోయేలా మీరు ముందుకు వెళ్ళడం చూస్తారు. చాలామంది మోటివేషన్ని కోల్పోయి ఇంకా నా వల్ల కాదు అని వదిలేస్తారు. నేర్చుకునే క్రమంలో ఈ ఎత్తుపల్లాలు అనేవి చాలా సాధారణంగా వస్తాయి. మీకు ఫలితాలు వెంటనే కనపడకపోయినా సరే, మీరు ముందుకు వెళ్తున్నారనే నమ్మకం మీలో బలంగా ఉండాలి. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడాన్ని వేగవంతం చేసే 9 సక్సెస్ ఫ్యాక్టర్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీలైనంత మెరుగైన జీవితం కోసం ఈ 9 సక్సెస్ ఫ్యాక్టర్స్లో ప్రతిదీ కీలకం అని నిరూపించబడింది. ఒక పద్ధతి ప్రకారం వీటిని మీ జీవితంలో భాగంగా చేసుకుంటే మీ కెరియర్ని బూస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ మంచి జీవితాన్ని కూడా వేగంగా చేరుకోవచ్చు. ఈ 9 సక్సెస్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 1. ఎడ్యుకేషన్. 2. స్కిల్స్. 3. నెట్వర్క్ ఆఫ్ కాంటాక్ట్స్. 4. మనీ. 5. గుడ్ వర్క్ హ్యాబిట్స్. 6. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. 7. పాజిటివ్ ఇమేజ్. 8. క్రియేటివిటీ. 9. సెల్ఫ్ డిసిప్లిన్. ఈ 9 సక్సెస్ ఫ్యాక్టర్స్లో మొదటిది ఎడ్యుకేషన్. మన సమాజంలో బాగా సంపాదిస్తున్న వారికి వారు చేసే పని గురించి సాధారణ వ్యక్తి కంటే బాగా తెలుసు. వాళ్ళు వాళ్ళ వృత్తికి సంబంధించిన పని విషయాల్లో సమాచారం, నైపుణ్యం గురించి లోతైన అవగాహన కలిగి ఉంటారు. దానివల్ల నాలెడ్జ్ మీద ఆధారపడే సమాజంలో ఎక్కువ విలువైన సహకారాన్ని అందిస్తారు. ఆ విధంగా వీలైనంత మంచి జీవితాన్ని గడుపుతారు. అలాంటి వాళ్ళు వాళ్ళ రంగంలో మంచి నాలెడ్జ్ ఉండటం వల్ల విలువైన వాళ్ళు, గౌరవింపబడే వాళ్ళు, అలాగే ఎక్కువ సంపాదించే ఆస్కారం ఉన్నవాళ్ళు అవుతారు. రూల్ చాలా క్లియర్గా ఉంది. మీరు ఎక్కువ సంపాదించాలంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ నేర్చుకోవాలి. నేర్చుకోవడం అనేది ఈ రోజు నుండే మొదలు పెట్టాలి. ఫార్మల్ ఎడ్యుకేషన్ మనకి జీతం సంపాదించబెడుతుంది. అదే సెల్ఫ్ ఎడ్యుకేషన్ మనల్ని ధనవంతుల్ని చేస్తుంది. రెండోది స్కిల్స్. నైపుణ్యంలో మీ స్థాయి మీ ఫలితాల క్వాలిటీని, క్వాంటిటీని నిర్ధారిస్తుంది. మీరు ఎంత ఎక్కువగా మీ నైపుణ్యాన్ని పెంచుకుంటే అంత సులభంగా మీరు అనుకున్న ఫలితాలను పొందగలరు. మీ రంగంలో స్టడీ చేయడం, అనుభవం ద్వారా మీరు మీ నైపుణ్య స్థాయిని పెంచుకునే కొద్దీ మీరు చేయవలసిన పనులను బాగా చేస్తుంటారు. గుర్తుంచుకోండి, స్కిల్స్ని పెంచుకుంటూనే ఉండొచ్చు. బిజినెస్ స్కిల్స్ని మీరు నేర్చుకోవచ్చు. అలాగే ఏ స్కిల్స్నైనా మీ వ్యక్తిగత వ్యాపార లక్ష్యాలను చేరేందుకు నేర్చుకోవచ్చు. మూడోది, మనం జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది మనం డెవలప్ చేసుకునే విస్తారమైన కాంటాక్ట్స్లో ఉంది. మన జీవితంలో వచ్చే ప్రతి పెద్ద మార్పు లేదా అవకాశం ఇతరులతో మనకు ఉన్న సత్సంబంధాల ద్వారానే వస్తాయి. మనం మన ఎంతగా ఇతరులను మెచ్చుకుంటామో, మనం ఎంతగా ఇతరులను మెచ్చుకుంటామో,
సహాయం చేస్తామో అంత ఎక్కువగా మన విజయ అవకాశాలు పెరుగుతాయి. స్ట్రాటజీ చాలా సింపుల్. మీరు కొత్త వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ నుండి మీకు ఏమి వస్తుంది అనే దాని గురించి కాకుండా వాళ్లకు మీరు చేయగల సహాయాన్ని ఆఫర్ చేయండి. 4వ ముఖ్యమైన ఫ్యాక్టర్ మనీ. మీరు ఖర్చు పెట్టగలిగే ఆర్థిక వనరులు మీకు ఉంటే మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడానికి మీకు మంచి స్వేచ్ఛ ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం లేనప్పుడు మీకున్న పరిమితులలో చిక్కుకుని మీ లక్ష్యాలను ఛేదించే దిశలో ముందుకు వెళ్ళలేరు. సో ఆర్థిక స్థిరత్వం కోసం మీరు సంపాదించే డబ్బుని ఒడిసి పట్టుకుని దాచుకోండి. దీనివల్ల సరైన సమయంలో సరైన అవకాశాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మీకు ఉంటుంది. 5. గుడ్ వర్క్ హ్యాబిట్స్. వీటి వల్ల మీరు తక్కువ టైంలో మీ కెరియర్ను బాగా ముందుకు తీసుకెళ్ళగలరు. ప్రయారిటీస్ని తయారు చేసుకుని ముందుకు వెళ్ళండి. రూల్ ఒకటి ఉంది. ప్లానింగ్కి మీరు ఖర్చు చేసే ప్రతి నిమిషం ప్లాన్ని అమలు చేసేటప్పుడు మీ 10 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుంది. మీరు మీ పనిలో ఎంతగా ఆలోచించడం, ప్లాన్ చేయడం, ప్రాధాన్యం ఇవ్వడం చేస్తారో అంత ఉత్పాదకంగా విలువైన వారిగా అవుతారు. 6వది పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఇది మీ లక్ష్యాలను చేరేందుకు అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది. మీకు ఎదురుపడే విషయాలను మీరు పాజిటివ్గా అర్థం చేసుకుంటే మీరు పాజిటివ్గా ఉంటారు. మీరు వాటిని నెగటివ్గా తీసుకుంటే మీరు నెగటివ్గా ఉంటారు. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. 7వది మీ జీవితంలో భాగం చేసుకోవాల్సింది మీ గోల్స్ను చేరుకోవటానికి సహాయపడేది పాజిటివ్ ఇమేజ్. గుర్తుపెట్టుకోండి, జనాలు మీరు బయటికి కనిపించే దాన్ని బట్టి మిమ్మల్ని జడ్జి చేస్తారు. కాబట్టి అవసరమైన సమయాన్ని తీసుకుని మీ డ్రెస్సింగ్ మీద, మీరు వాడే వస్తువుల మీద, మీ అపీరెన్స్ మీద దృష్టి పెట్టి మీ అపీరెన్స్ అట్రాక్టివ్గా ప్రజెంట్ చేసేలా చూసుకోండి. ఎందుకంటే ఇవి మీకు వచ్చే అవకాశాలపై చాలా ప్రభావం చూపిస్తాయి. మీ రంగంలో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళ పిక్చర్స్ని చూడండి. వాళ్ళు చాలా గ్రాండ్గా కనపడతారు. ప్రయత్నిస్తే ఇక మీదట మీరు కూడా అలా కనబడతారు. 8వది క్రియేటివిటీ. మీరు చేయవలసిన పని మీరు వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో మీ పనిని చేయడం. మీ కెరియర్ని అద్భుతంగా మార్చేది, అదృష్టాన్ని తెచ్చిపెట్టేది ఒక మంచి ఐడియా. మీలో ఉన్న క్రియేటివ్ పవర్ మీలో ఒక మంచి ఐడియాను పుట్టిస్తుంది. క్రియేటివ్ థింకింగ్ను ఉపయోగిస్తూ ఎదగడం కోసం మిమ్మల్ని మీరే నిరంతరంగా ఛాలెంజ్ చేసుకోవడం ముఖ్యం. 9వది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాటిల్లో బహుశా అతి ముఖ్యమైనది నిజాయితీతో కూడిన సెల్ఫ్ డిసిప్లిన్. నమ్మకం అన్ని రకాల సంబంధాలకు పునాది. ఎప్పుడైతే జనాలు మీపై మీకు నమ్మకం ఉందని తెలుసుకుంటారో అప్పుడు మీపై నమ్మకం ఉంచడానికి కన్విన్స్ అవుతారు. మీరు చెప్పింది చేసి మీ మాట నిలబెట్టుకుంటే జనాలకు మీ ద్వారా ఖచ్చితంగా పనులవుతాయని ఫీలింగ్ వస్తుంది. ఈ సక్సెస్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మీ జీవితంలో భాగం చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీరు జీవితంలో ముందుకు వెళ్తారు. ఇక్కడ మనం చర్చించుకున్న 7 ముఖ్యమైన విషయాలు, 9 సక్సెస్ ఫ్యాక్టర్స్ కేవలం రొటీన్గా చేసేవి కావు. ఇవి మనం సాధించబోయే విజయాలకు పునాదులు. విజయం సాధించిన వాళ్ళ అలవాట్లను చూసి ఆశ్చర్యపోతూ కూర్చోవద్దు. మనం కూడా ఈ అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకుందాం. సక్సెస్కి డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. మనం సక్సెస్ అయితే అదే డెఫినేషన్ అవుతుంది. మనం డబ్బు వెనుక పరిగెడుతూ ఉంటే అది ఇంకా పరిగెడుతుంది. అదే డబ్బును వదిలేసి మనం పరిగెడుతూ ఉంటే అదే మన వెనుక పరిగెడుతూ ఉంటుంది. చివరిగా సక్సెస్ అనేది ఒక గమ్యం కాదు, ప్రోగ్రెస్తో కూడిన ఒక ప్రయాణం. ఈ ప్రోగ్రెస్తో కూడిన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఇప్పుడే యాక్షన్ తీసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.